ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49, 50 డివిజన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పాల్గొన్న కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ కల్వల జగన్మోహన్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు. దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శశిధర్. ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు మ్యాప్ను పరిశీలించిన దేవాదాయ శాఖ అధికారి. మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నపిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహించున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలియో డ్రాప్స్ ఎవరైతే ఒక్కరోజు నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేసి ఏదైతే మహమ్మారి పోలియో వ్యాధి ఆ వ్యాధి నుంచి ఆ వ్యాధి చూపకుండా పిల్లల ఎదిరాలుగా రోగ నిరోధక శక్తి పెంచడం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అంతకుముందు 150 దానికి వేరే ఎగ్జాంపుల్ అవసరం. ఇద్దరు జయపాలరెడ్డి గారు కూడా పోలియో బాధితులు. అట్లా చాలామంది పోలియో బాధితులు అవన్నీ చూసిన తర్వాత ఇప్పటి దాదాపు 50 సంవత్సరాల ఎప్పటికప్పుడు మారుతున్న ఆధునిక మెడికల్ సైన్స్ ఏదైతే ఏ మందు పిల్లలకి ఇస్తే రోగనిరోధక శక్తి వస్తుంది పూర్తిగా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని విద్యా వైద్యం 2 విషయాల మీద పూర్తి శ్రద్ధ నుంచి పూర్తి ఫోకస్ చేసి BRT సిస్టమ్
వైద్య బడ్జెట్లో కూడా 27,000 కోట్లు విద్యకు పెట్టి దాదాపు 14 నుంచి 17,000 కోట్ల రూపాయలు వైద్యానికి పెట్టి ఈ బడ్జెట్లో 89% విద్యకు పెట్టి దాదాపు 6% వైద్యానికి పెట్టి అభివృద్ధి తప్పకుండా మంత్రాలకు కూడా ఇంతవరకు ఏదైతే సమస్యలు అవన్నీ పరిష్కారం అయ్యి సమస్యల పరిష్కారం అయిపోయి మనం మంచి వైద్య వ్యవస్థను హాస్పిటల్ ఏర్పాటుకొని చేసే దిశగా పోతున్నాం. బస్సులకు ఇక్కడ జిహెచ్హెచ్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న జనరల్ హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్న మాతాజీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరంలో కూడా స్కూల్ హాస్పిటల్, ఆ తర్వాత మాతా శిశు ఇలా దాదాపు అంటే 2 సంవత్సరాల లోపల ఇక్కడ 1200 నుంచి 1500 పడకలు వచ్చినాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం ఇంతకన్నా మంచి వైద్యం ఇక్కడ చేస్తున్నాం. పేదవాళ్ళు ఎవరు కూడా వైద్యం ఎక్కువ ఇబ్బంది పడకుండా చదువు కోసం కష్టపడకుండా వాళ్ళకు నాణ్యమైన విద్య డబ్బులు లేకుండా అందించే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పూర్తిగా మనస్ఫూర్తిగా మేము పూర్తి నిండు విద్యార్థులు పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మా బాధ్యత మా కొన్ని కార్యక్రమాలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49, 50 డివిజన్లలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై కాలనీ వాసులకు సర్పై మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు కల్వల జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు కల్వల జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమం పట్ల డివిజన్ల పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ రావడం జరిగిందని అన్నారు. కాలనీ వాసులకు సర్ కార్యక్రమం పట్ల పూర్తి అవగాహన కలిగించేలా వారు తెలపడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటరు జాబితాలో తమ ఓటు ఉండేలా నమోదు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు బెంజమిన్, కాంగ్రెస్ నాయకులు గట్టు స్రవంతి, స్వామి, శంకర్, రఫీక్, అశ్వక్, కిరణ్, బిఎల్ఓలు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది తెలంగాణలో. ఆల్రెడీ నవంబర్ నుండి ఒకటి ప్రీ మ్యాపింగ్ ఒక సర్వే జరిగింది. దాంట్లో మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో 2,80,000 ఓట్లుంటే 82,000 మందిని అన్మ్యాప్డ్ కింద నమోదు చేసింది. 90,000 మందికి అనమలి అని చెప్పేసి వాళ్ళ ఓటర్ లిస్ట్ లో వాళ్ళ ఏదో తప్పులున్నాయి అని చెప్పేసి అనమలి లిస్ట్ కింద చేర్చింది. అంటే వాళ్ళు నిజంగా మ్యాప్ చేసింది కేవలం 1,08,000 ఓట్లు మాత్రమే. వాళ్ళు కూడా 1,08,000 మంది సరే మేము మ్యాప్ లిస్ట్ లో ఉన్నాము, మేము ఇంకా ఏం రాయనక్కర్లేదు, ముందులాగా వీళ్ళు బిఎల్ఓలో వస్తారు, వచ్చేసి మా పేరు రాసుకుంటారు, ఓటర్ లిస్ట్ లో మా పేరు వస్తుంది అని ఈసారి అనుకుని ప్రశాంతంగా ఉండే వీలు లేదు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా ప్రతి భారతీయ పౌరుణ్ణి కూడా నేను ఇక్కడ ఓటర్నే అని చెప్పి నిరూపించుకునే బాధ్యత మన మీదనే పెట్టింది. అంటే ప్రతి ఒక్కరు మీ ఫోటో, క్యూఆర్ కోడ్ ఉన్న ఒక మీ డీటెయిల్స్ తోనున్న ఒక ఫామ్ బిఎల్ఓలో వచ్చి మీ ఇళ్లలో ఇస్తారు. ఇలాంటి ఫామ్ ఇస్తారు మీ అందరికీ కూడా. ఈ ఫామ్ ని మనమే ఫిల్ చేసుకోవాలి. అయితే 2002లో మన ఓటర్ మన లిస్ట్ లో ఉన్న మన పేరుతోని సెల్ఫ్ లింకింగ్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళతో కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంది.
అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓటర్ డీటెయిల్స్ ఏం దొరకకపోతే భర్తలతోని అత్తలతోని లింక్ చేస్తున్నారు. చాలా మంది బిఎల్ఓలు కూడా అదే పొరపాటు చేస్తున్నారు. కాబట్టి ఇంతమంది 90,000 మంది అనమలి లిస్టులోకి వెళ్ళిపోయినాయి. అట్లా కాకుండా ఈ కొత్తగా మన ఊరికి వచ్చిన మన ఇంటికి వచ్చిన కోడలిది వాళ్ళ అమ్మ నాన్న ఓటర్ కానీ వాళ్ళ నానమ్మ తాత అమ్మమ్మ తాత ఓటర్తో కానీ లింక్ చేసుకోవాలి. అయితే చాలా మందికి మీరు వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన హెల్ప్ చేయమని అంటున్నారు. దయచేసి ఫామ్స్ ఫిల్ చేయడం వేరే వాళ్ళ చేతికి ఇవ్వకండి. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి 4950 డివిజన్కి సంబంధించిన ఏదైతే ఈ బూతులు ఉన్నాయో వీటికి గౌరవ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ మేడం గారు రావడం, వారికి ఈ వార్డుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే ఈ సవరణ కార్యక్రమం ఉందో మా వంతుగా ఈ వార్డులో బిఎల్ఏలను పార్టీ పరంగా నియమం జరిగింది. ఆ బిఎల్ఏలు కూడా ఇంటిని తిరిగి ఏదైతే బిఎల్ఓలకు మద్దతుగా అంటే వారు చేస్తున్న పనిలో ఇల్లు ఐడెంటిఫై చేయడం కానీ అక్కడ ఉన్న ఏదన్నా ఇల్లు దొరకనప్పుడు చెప్పడం, ఎమ్మో నుండి మనం ఇప్పించి ఎవరైతే ఓటరుకు ఖచ్చితంగా దూరమయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో అందరూ అనుకున్నట్టు ఏదైతే ఓటరు ఒకసారి నేను పోయినసారి ఓటేసాను కదా ఎమ్మెల్యే అప్పుడు మన కౌన్సిలర్ అప్పుడు ఓటేసాను అనుకుంటా ఉన్నారు. అది పొరపాటు. ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చే ఏదైతే బిఎల్ఓలు వచ్చి ఫామ్ ఇస్తూ ఉన్నారో ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసినప్పుడే ఓటు హక్కు కలుగుతుంది. ఆ ఫామ్ నింపంగా కూడా జాగ్రత్తగా బిఎల్ఓలు కానీ బిఎల్ఏ సహకరిస్తారు. అది ఇంకా పార్టీ పరంగా కూడా మా వంతుగా నాయకులు కూడా సహకరిస్తారు. ఏదైనా కానీ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ నాయకత్వంలో ఇలా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ సక్సెస్ఫుల్ నడుస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఎల్ఈడి పెట్టి ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి బిఎల్ఓ ట్రైనింగ్ కానీ స్థానిక నాయకులకు అందరికీ వివరించడం జరిగింది. దీని మంచిర్యాల నియోజకవర్గాన్ని ముందు తీసుకున్న తరుణంలో ఈ ప్రోగ్రాం కూడా మా వంతుగా ఇక్కడ స్థానిక 4950 డివిజన్ నాయకులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా సమిష్టిగా పనిచేయడానికి మేమందరం ముందున్నాం. ఏదైతే ఈ 2 డివిజన్లలో అంటే ఫిజికల్ అండ్ క్రాఫ్ట్ కానీ లేదు ఇక ఓల్డేజ్ ఉండి బయటికి రాని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు మరియు టోటల్లీ పూర్ అంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఫోటో స్టూడియోకి పోయి తీసుకునే వాళ్ళకు పార్టీ పరంగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని అవి ల్యాబ్ పంపించి ఫోటోలు తీసుకొని ఇచ్చే బాధ్యత కూడా స్థానిక నాయకులు తీసుకోవడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఈ 2 వార్డులకు సంబంధించిన గౌతమ్ నగర్, రాళ్లపేట, ఇస్లాంకు సంబంధించిన ఏ ఒక్క ఓటరు కూడా మళ్ళీ తర్వాత నా ఓటు రాలేదని బాధపడకుండా ఒక కార్యక్రమం తీసుకున్నాం. మరి ఒక విషయం ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కిండి స్కూల్ కానీ శ్రీహర్ష కాలేజ్ కానీ యజమానితో మాట్లాడినాం. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో నింపే వాళ్ళు ఉన్నారో లెక్చరర్స్ వాళ్ళని పెట్టి మీ వంతుగా కూడా సండే నుంచి వెళ్ళి నెక్స్ట్ సండే నుంచి వెళ్ళి ఒక కార్యక్రమం తీసుకోమని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వారు కూడా కృతజ్ఞతలు. ఏదైతే బిఎల్ఏలు మరియు నాయకులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఏది ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే సూచన మేరకు ఖచ్చితంగా నెల రోజులు ఈ స్థానికంగానే లీడర్లందరూ కష్టపడి ఓటర్ నమోదులో ఎవరికి కూడా ఏదైతే బోకస్ ఓట్లు ఉన్నాయో ఖచ్చితంగా పోతాయి. ఎక్కడైతే విలేజ్లో ఓటు ఉంది స్థానికంగా ఇక్కడ కూడా మున్సిపల్ ఎలక్షన్లో ఓటేసారో ఆ ఓటు ఖచ్చితంగా పోతుంది. ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఒకటే కాడ ఓటు నమోదు చేసుకోవాలి. లేదు ఏమైందిలే అనుకొని గిట్ట ఈ మంచిర్యాల అప్లై చేసుకొని విలేజ్ అప్లై చేసుకుంటే 2 ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది. కేసు కూడా అవుతుంది. ఎక్కడైతే ఒకటే కాడనే ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర కూడా ముందు ఆఫీస్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళకు చూపెట్టిన ఇబ్బంది లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటును ఖచ్చితంగా ఓటేసే విధంగా అంటే ఖచ్చితంగా ఓటేసి వచ్చే విధంగా వేసుకోవాలి. ఎవరైతే ఇవన్నీ లింకులు దొరకని వాళ్ళు 2002 సంవత్సరంలో ఓటేసిన వాళ్ళు ఇప్పుడు లింకు దొరకని వాళ్ళు కూడా యాప్లు వచ్చినాయి. అదేవిధంగా ఏదైతే 2002కు తర్వాత ఓటు హక్కు వచ్చిందో వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ ద్వారా మనం లింక్ పెట్టుకోవాలి. అంతకుముందు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మ్యారేజ్ అయ్యి వచ్చిండ్రో ఇక్కడికి వారికి ఇక్కడ లింక్ ఉండదు కాబట్టి వేరే జిల్లా ఉంటే గిట్ట వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చే ఫామ్ను నింపి బిఎల్ఓలకు ఇస్తేనే ఓటేస్తారు తప్ప వేరే మార్గం లేని చెప్తూ ఇచ్చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి స్థానిక నాయకులు 4950 డివిజన్ నా తోటి సహచర నాయకులందరూ నమస్కారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ మాట్లాడుతూ జిల్లాలోని 76,397 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసేందుకు 459 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా 24 మొబైల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి 1836 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని అన్నారు. ప్రతి ఇంటికి ఈ నెల 29, 30 తేదీల్లో వైద్య శాఖ సిబ్బంది పోలియో చుక్కల కోసం రావడం జరుగుతుందని అన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుండి రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి పల్స్ పోలియో కార్యక్రమం జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలియో అనేది పోలియో వైరస్ తోటి వస్తుంది. ఇది ఒక్కసారి మనకు పోలియో వస్తే శాశ్వతంగా అంగవైఫల్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర మన రాష్ట్రంలో మొత్తం, తర్వాత మన మంచిర్యాల జిల్లాలో మొత్తం 0 to 5 years పిల్లలకి మనకు 76,367 మంది పిల్లలు 0 to 5 years పిల్లలకి ఈరోజు మనం పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఇది 3 రోజుల ప్రోగ్రాము. ఈరోజు బూత్ వైజ్గా మనం ఇప్పుడు 2 చుక్కలు పోలియోలు వేస్తాము. అలాగే రేపు ఎల్లుండి ఎవరైతే తప్పిపోయిన పిల్లలకి ఇంటి దగ్గర పోయి మనం ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. సో కాబట్టి 0 to 5 years ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించగలరని నేను కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని, గూడెం గుట్ట యొక్క దేవాలయ పునర్నిర్మాణం పనులను ఆదివారం దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శశిధర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిన నేపథ్యంలో ఆయా శాఖ అధికారులతో కలిసి ఆలయ మ్యాప్ను పరిశీలించారు. త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ ప్రతాప్, సంతోష్ రెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, వెంకటేశ్వర్లు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం సిపి ఆదేశాలకు అనుసారంగా నార్కోటిక్ డాగ్ సహాయంతో అనుమానిత ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ జె శ్రీధర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా, నిల్వ మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో సమాజాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ఇలాంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
గారు, డీసీపీ సారు, మరి ఏసీపీ సిఐ గారి ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పరిధిలోని గంజాయి దాగే అనుమానిత ప్రదేశాలలో మా నార్కోటిక్ డాగ్తోని తనిఖీ చేయడం జరిగింది. రామకృష్ణాపూర్లో ఎక్కడ కూడా అనుమానంగా గంజాయి తాగుతారని తెలిసే వాళ్ళ ఉండే ప్రదేశాలలో సోదా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గంజాయికి దూరంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీని బాగు చేసుకోవాలి. గంజాయికి అడిక్ట్ అయితే ఫ్యామిలీస్ అన్నీ నాశనం అయిపోతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి దీన్ని ఎక్కడ అమ్మినా కూడా ఎవరైనా సేవించినా కూడా మాకు సమాచారం ఇస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీస్ వంతుగా కూడా మేము ప్రతి స్కూల్లో కాలేజీలలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండి గంజాయి మన రామకృష్ణపూర్లో లేకుండా చేయాలని మీ అందరినీ నేను రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నా. దీని మీద ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు తీసుకుంటుంది. ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరుకుతుందని దాని మీద కూడా నిఘా పెట్టి దొరకబట్టడం జరుగుతుంది. కాబట్టి గంజాయి అనేది మనకి ఇప్పుడు ఒక మహమ్మారిలా తయారైంది. కాబట్టి ప్రజలందరూ దీనికి తరిమి కొట్టాలని నేను కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్ ప్రాంతంలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ శ్రేణులు, వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు, టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని వారు కోరారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 9వ వార్డులో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదగాలంటే పోలియో నివారణలో ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశం పోలియో రహిత దేశంగా నిలవడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందిని ఆయన అభినందించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో వారి సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. పోలియోపై నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భీమ మల్లేష్, అధికార ప్రతినిధి మెట్టె సుధాకర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు, చెన్నూరు శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పోలియో చుక్కల కార్యక్రమాన్ని మా స్థానిక కౌన్సిలర్ భీమ మల్లేష్ గారి యొక్క ఆధ్వర్యంలో 9వ వార్డులో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవానికి గతంలో పోలియో అవగాహన లోపం వల్ల చాలామంది ఎంతోమంది చిన్నారులు పోలియో గురై ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో వైద్య సిబ్బంది సహకారంతో, ఆశా వర్కర్ల యొక్క సహకారంతో, ప్రభుత్వాల సహకారంతో ఈరోజు భారతదేశంలో ఈ యొక్క పోలియో చుక్కల యొక్క అవగాహన వల్ల భారతదేశంలో పోలియో రహిత భారత్గా ఇలా మనం తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఇలా ఉన్నటువంటి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, కుటుంబం యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి విన్నవించుకునేటువంటి విషయం ఏంటంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క 2 చుక్కల పోలియో చుక్కలు వేయించినట్లయితే భవిష్యత్తులో వారికి పోలియో రాకుండా పోతుంది. వారి యొక్క బంగారు భవిష్యత్తుకు, వారి యొక్క ఆరోగ్యవంతమైనటువంటి ఒక జీవితానికి బాటలు వేస్తాం. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఖచ్చితంగా 2 చుక్కలు పోలియో చుక్కలు ఎక్కడైతే మీ కేంద్రాల్లో ఉన్నాయో ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు మీ చిన్నారులకు వేయించాల్సిందిగా కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49, 50 డివిజన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పాల్గొన్న కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ కల్వల జగన్మోహన్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు. దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శశిధర్. ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు మ్యాప్ను పరిశీలించిన దేవాదాయ శాఖ అధికారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Thank you.